అందరికీ నమస్కారం. నేను మీ శివ. డెకోర్ మై కేక్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఒక పర్ఫెక్ట్ కేక్‌కి ప్రాణం పోసేది దాని పైనుండే క్రీమ్. ముందుగా 454 గ్రామ్స్ బటర్ తీసుకుందాం. బటర్ ఎప్పుడూ రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. అలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా మిక్స్ అవుతది. లేకపోతే బటర్‌కి ఉండలు వచ్చి ప్రాపర్‌గా మిక్స్ అవ్వదు. ఇప్పుడు ఐసింగ్ షుగర్ తీసుకుందాం. ఐసింగ్ షుగర్ ఎప్పుడు జల్లించుకుని తీసుకోవటం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. 450 గ్రామ్స్ బటర్కి 250-300 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ పడుతుంది. టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవటం మంచిది. ఇప్పుడు స్పాచులాతో బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్సింగ్ చేసుకోవడం వల్ల బీట్ చేసేటప్పుడు బయటికి ఐసింగ్ షుగర్ చుట్టూరా పడుకోకుండా నీట్గా ఉంటుంది. చూసారుగా ఎలా మిక్స్ అయిందో. సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఐసింగ్ షుగర్ని కూడా జల్లించుకుని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. దీనివల్ల ఈ సెకండ్ బ్యాచ్లో వేసిన ఐసింగ్ షుగర్ నీట్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు బీటర్తో బాగా బీట్ చేసుకుందాం. స్టెప్ 1లో పెట్టి మిక్స్ చేయటం మంచిది. స్పీడ్ని స్టెప్ 5కి మార్చి హై స్పీడ్లో బీట్ చేసుకోవటం వల్ల ఐసింగ్ షుగర్ బాగా మిక్స్ అయ్యి సిల్కీ టెక్స్చర్ని ఇస్తుంది. చూసారుగా ఎలా వచ్చిందో. దీనిని స్పాచులాతో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు హై స్పీడ్లో మిక్స్ చేసుకోవటం వల్ల కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ ఎసెన్స్ వేయటం వల్ల జాక్ ఫ్రూట్ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి చాలా మంచి టేస్ట్ని అందిస్తుంది. అదే కాకుండా కేక్ మీద క్రీమ్ అప్లై చేశాక మరింత టేస్ట్ వస్తుంది. ఫైనల్గా ఒకసారి బీట్ చేసుకుంటే యు ఆర్ డన్. ఇలాంటి మరిన్ని కేక్ వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.